సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పెద్ద బోర్డులు పెడతారు, కళ్ళు తిరిగేలా గ్రాండ్గా ఓపెనింగ్ చేసేస్తారు. సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, అబ్బో ఇలా చెప్పుకుని పోతే విఐపి లిస్ట్ చేంతాడంతా. అందరూ ప్రమోషన్ చేస్తారు. ఇన్ని చేశాక ఇంట్లో మహిళలు ఆగుతారా? ఒకసారి షాపుకి వెళ్ళి చూసేద్దామండి అంటారు. తప్పుతుందా? వెళ్ళాక వాళ్ళు చూపించే ప్రేమ, లోపలికి రమ్మనే విధానం అనుకున్న దానికంటే ఎక్కువ చేసేస్తారు. దాంతో అది ఏం షాపో, ఏం బిజినెస్ అని అడుగుతారు. వాళ్ళు చెప్పే ఆఫర్లు విని కళ్ళు తిరుగుతాయి. ₹1,00,000 పెట్టుబడి పెడితే 10 లక్షలు ఇస్తామంటారు. అంతే, మైండ్ బ్లాక్. ఎక్కడ లేని ఆలోచనలు. ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి, అవి పెడితే ₹1,00,00,000 వస్తాయి. ఇక మనకు సొంత ఇల్లు, కారు, పాప పెళ్ళి అన్నీ అయిపోతాయని చక్క ఇంటికి వెళ్ళి ఉన్నవన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు అలా పోసేస్తారు. వాళ్ళు ఇచ్చిన ఫ్రూట్ జ్యూస్ తాగి ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయి కలలు కంటూ ఉంటారు. ఇక 6 నెలల తర్వాత అర్జెంటుగా పైసలు అవసరం ఉండిపోతే అక్కడ బోర్డు ఉండదు, ఆఫీసు ఉండదు. అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత తప్పు చేశారో. అధిక వడ్డీ వస్తుందని కానీ ముందు వెనక ఆలోచించకుండా పెట్టుబడి పెడితే కష్టపడి సంపాదించిన డబ్బు పోయే, మీ కుటుంబం రోడ్డు పాలే. ఇలాంటి మోసమే హబ్సిగూడలో జరిగింది. ఇలాంటి సంస్థల పట్ల అప్రమత్తంగా ఉండండి. రియల్ ఎస్టేట్ పేరుతో జరిగిన ఘరానా మోసం హబ్సిగూడలో బయటపడింది. ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే అధిక మొత్తంలో లాభం ఇస్తామని నిర్వాహకులు ఆశ చూపించారు. రియల్ లైఫ్ ఇన్ఫో డెవలపర్ పేరుతో హబ్సిగూడలో కార్యాలయం ఏర్పాటు చేశారు. రియల్ ఎస్టేట్ ముసుగులో ట్రేడింగ్ జరిపారు. అధిక లాభాల ఆశతో వందలాది మంది పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఓ పత్రికలో వచ్చిన కథనంతో హబ్సిగూడలోని కార్యాలయం వద్దకు వందలాది మంది బాధితులు చేరుకున్నారు. కార్యాలయ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన దాంట్లో ఇచ్చేసి నా హాస్టల్ అయ్యన్నా, హాస్టల్ चावा काम ले लीजिए। अरे उसको कैसा जाने देते? अरे उसको कैसा जाने देते? वही बोल रहा भाई, मैं काम करता हूँ। अरे सॉरी पैसा मिस्टर मेरा पैसा मेरा मारा कोई माना रहा మీడియా వాళ్ళకి పైసలు
వాళ్ళు మారరు. వాళ్ళు మారారంటే మారరు. ఎవరనుకున్నారా? ఇంకెవరండి? ఏసీపీ అధికారులు దొరికేది జీతం నెల నెల వస్తున్నా లంచం కావాల్సిందే. ఒక్క నెల జీతం లేట్ అయితే ప్రభుత్వాలను బెదిరిస్తారు. సమ్మెలని, పెండవులని. వారు భూమి సర్వే చేయాలన్నా, భూమి పట్టా చేయాలన్నా, ఇంకొకరి పేరు మీదకి భూమి మార్చాలన్నా చేతి తడపాల్సిందే. అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కాదు, కొందరు మాత్రమే. ఎప్పటికప్పుడు ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నా కోర్టులో కేసులు నిలబడకపోవడంతో మళ్ళీ అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. అందుకే అంటున్నాం వాళ్ళు మారరని. పెనమలూరు ఎంఆర్ఓ భద్రు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న పక్క సమాచారంతో అధికారులు ఆయన ఇంటిపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇతను కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తహసీల్దార్గా వర్క్ చేస్తున్నారు. ఇతనిపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని చెప్పని ఫిర్యాదు రావడం వల్ల విజయవాడ ఏసీబీ రేంజ్లో ఒక కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అందులో తనిఖీల్లో భాగంగా ఏసీబీ కోర్టు నుంచి సెర్చ్ వారెంట్స్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ కుమ్మరికుంట్ల గ్రామం ఏ కొండూరు మండలంలో భద్రు గారి తమ్ముడైన గుగ్నూతు చంటి వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాలలో భాగంగా భద్రుకు సంబంధించిన భద్రు మరియు అతని భార్య మరియు వాళ్ళమ్మ తర్వాత వాళ్ళ డాటర్ పేరు మీద ఉన్న కొన్ని ముఖ్యమైన విలువైన డాక్యుమెంట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ తనిఖీలో భాగంగా మనం మేము గుర్తించాము. అవన్నీ కూడా విచారణలో భాగంగా, దర్యాప్తులో భాగంగా అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా వాటి ఇల్లు ఎంత? ప్రాపర్టీ వాల్యూ అంటే మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ పెనమలూరు ఇంకా వివిధ చోట్ల మొత్తం కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మొత్తం కలిపి సుమారు ఇక్కడ వరకైతే దాదాపు 30 లక్షల రూపాయల విలువ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. నగదు అదే లేదండి. నగదు కానీ బంగారం కానీ ఇటువంటి లభించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. కార్తీక మాసం పవిత్ర మాసం. గుళ్ళు కలకల్లాడుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా పూజలే పూజలు. అయ్యప్ప పూజలు మరీ అధికం. అర్ధరాత్రి వరకు పూజలు నడుస్తాయి. అల్పాహారం పూర్తి చేసుకొని బయలుదేరే వరకు రాత్రి 12 అయినా అవుతుంది. సన్నిధానంకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అయ్యప్పలో అసలే చలికాలం, రోడ్డే కనిపించదు. కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, పూజకు వెళ్ళి వస్తున్న అయ్యప్ప స్వాముల ట్రాక్టర్ను లారీ ఢీకొట్టడంతో ఆ రహదారి రక్తసిక్తమైంది. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మునిగల శివారిలోని పెట్రోల్ పంపు వద్ద జరిగింది ఘటన. సాగర్ ఎడమ కాల్వ గట్టుపై ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో మహాబడి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు మునగాల వాసులు కొందరు వెళ్లారు. పూజ అనంతరం ట్రాక్టర్ ర్యాలీలో 38 మంది తిరిగి మునగాల బయలుదేరారు. వీరి ట్రాక్టర్ విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా మునగాల శివారిలోని పెట్రోల్ బంక్ వద్ద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ఘటనలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 10 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కోదాడ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ఖమ్మం, సూర్యాపేట ఆసుపత్రులకి తరలించారు. వాళ్ళ కన్ను పడిందా మీ బండి హంఫర్ట్. మీరు బండి పార్క్ చేసి పక్కకు వెళ్ళారా, వచ్చేసరికి అక్కడ ఉండదు. అంత పర్ఫెక్ట్. వాళ్ళు స్కెచ్ వేశారంటే మాయం కావాల్సిందే. దొరకనంత వరకే వాళ్ళు దొంగలు కాదు, రాజులు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానికి చచ్చింది అన్నట్లు ఎన్ని చోరీలు చేసినా కాకిలకు దొరకనంత వరకే. ఒక్కసారి పోలీసులు చేతికి చిక్కారా అన్ని కక్కాల్సిందే. మెదక్ జిల్లాలో బైక్ దొంగలు పోలీసులకు చిక్కారు. ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటున్నారు. మెదక్ జిల్లాలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 దొంగలను అరెస్ట్ చేశారు పోలీసులు. జిల్లాలోని నిజాంపేట పరిసర ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా ద్విచక్ర వాహనాలు చోరీ అవుతున్నాయి అని వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులకి అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులు తారసపడ్డారని వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనాలను ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలో నిజాంపేట్ మరియు నిజాంపేట్ పక్కన ఉన్నటువంటి గ్రామాలలో మోటార్ సైకిల్ దొంగతనాలు జరిగినవి. వీటిని దృష్టిలో పెట్టుకొని నిజాంపేట్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు వారి సిబ్బందితో ఈ మోటార్ సైకిల్ దొంగతనాలపై స్పెషల్గా ఒక టీం లాగా తయారై ఆ దొంగతనం చేసిన వ్యక్తుల గురించి విచారిస్తుండగా పల్లపు తిరుపతి అలియాస్ కార్తిక్, ఈయన యాక్చువల్గా వట్టిమల్ల విలేజ్, కోనరావుపేట మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా, క్యాస్ట్ బై వడ్డెర. ఇతనితో పాటుగా మన దగ్గర చెలిమేడ గ్రామానికి చెందినటువంటి గండికోట నవీన్, ఇతను మన చెలిమేడ గ్రామం, నిజాంపేట మండలం. వీళ్ళిద్దరూ గత 3 రోజుల కిందట అనుమానాస్పదంగా నిజాంపేట ఏరియాలో తిరుగుతూ ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఉంటే పట్టుకొని విచారిస్తే ఆ మోటార్ సైకిల్ మన దగ్గర దొంగతనం చేసిందని, అదేవిధంగా దాంతో పాటుగా వాళ్ళిద్దరిని విచారిస్తే మొత్తం 8 మోటార్ సైకిళ్ళు, వీటిలలో ఒక పల్సర్ మోటార్ సైకిల్, తర్వాత ఒక స్ప్లెండరు, తర్వాత 6 ప్యాషన్ ప్రో బండ్లు, మొత్తం 8 బండ్లు. వీటికి సంబంధించి మన నిజాంపేట పరిధిలో 4 కేసులు, తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ సిరిసిల్ల జిల్లాలో 1 కేసు, సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో 1 కేసు, హైదరాబాద్కు సంబంధించి సైబరాబాద్ కమిషనరేట్లో కేపీహెచ్బి, తర్వాత మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క కేసు. మొత్తం 8 మోటార్ సైకిళ్ళు వీళ్ళిద్దరి దగ్గర నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు కూడా జల్సాలకు అలవాటు పడి తాగుడుకు బానిసై కుటుంబ అవసరాల నిమిత్తం, సొంత ఖర్చుల నిమిత్తం అని చెప్పి చేసినామని చెప్పేసి అని ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి
95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.